అందరు బాగున్నారా? అయితే ఈరోజు ఈ మొక్కల్ని చూస్తూ వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాము. మొట్టమొదటిగా ఈ అందమైన మొక్కలు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఒక చిన్న స్థలంలో వేసి పెంచుకుంటున్న సామ్రాజ్యం అన్నమాట. అలాగే ఇంకొన్ని మేము పెంచుతున్నవి మా ఇంటి దగ్గర మొక్కలు. ఇప్పుడు కనిపిస్తున్న మొక్కలన్నీ ఒక చిన్న విత్తనం నుంచి ప్రారంభమైనవి, అలాగే చిన్న మొక్కగా వేసినవి. ఈ రోజున ఇలా ఈ విధంగా మనకి కనిపిస్తున్నాయి. అయితే దీన్ని బట్టి మనం మొదటిగా ఏం నేర్చుకోవచ్చు అంటే సహనం. ఎందుకు సహనం అన్నానంటే, ఒక విత్తనం నేలలో పడిన రోజు చెట్టుగా మారదు. రోజులు గడుస్తాయి, వర్షాలు పడతాయి, ఎండలు తాకుతాయి, చాలా చాలా సమయమే పడుతుంది. కానీ అది ఎప్పుడు తొందరపడదు. దాని సమయంలో అది ఎదుగుతుంది, అంతవరకు సహనంతో వేచి ఉంటుంది. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా కొన్ని కళలు ఉంటాయి, అవి వెంటనే నెరవేరు. అందుకే మనం కూడా ఎదుగుదలను నమ్మాలి. సరైన సమయం కొరకు మనం కూడా ఎదురు చూడాలి. ప్రతిరోజు మనది అయిపోదు, అలాగే ఏదో ఒక రోజు మనది కాకపోదు. అలాగే రెండవదిగా వినయాన్ని నేర్చుకోవచ్చు మనం. ఎక్కువ పండ్లతో నిండిన చెట్టు ఎప్పుడు వంగి ఉంటుంది, చాలా శాతం వరకు. అలాగే ముందు చెప్పినట్లుగా మన సమయంలో మనం ఎదిగినప్పుడు ఎంత ఎదిగినా, ఎంత విజయాన్ని సాధించినా వినయంగా ఉండటమే నిజమైన గొప్పతనం. అన్నీ లేనప్పుడు ఎలా అయితే సాధువుగా ఉంటామో, అన్నీ ఉన్నాక కూడా అహం లేకుండా జీవించటమే గొప్పతనం. ఇంకా మూడవదిగా సేవ. మనం ఈ మొక్కను చూసుకుంటే, మొక్క అనేది ఎప్పుడు తన కోసం తను జీవించదు. ఏ మొక్క అయినా ఏం రానైనా కూడా అంతే. నీడను ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది, పండ్లను కూడా ఇస్తుంది. ప్రతిఫలమే ఆశించకుండా ఇస్తూనే ఉంటుంది. మన జీవితాల్లో కూడా మనం ఎదిగి ఫలించాక ఇతరులకు ఏదో ఒక రకంగా ఉపయోగపడినప్పుడే మన జీవితం మరింత అందంగా మారుతుంది. నిజమే కదా? దీనికి అర్థం మన జీవితాలను పట్టించుకోకుండా, మనల్ని మనం చూసుకోకుండా ఇతరులకు సమస్తం దారబోసేమనైతే కాదు. కానీ మనకి కలిగిన దాంట్లో ఏదైనా, ఎవరైనా సహాయాన్ని కోరి మనల్ని ఆశించినప్పుడు మనం చేయగలిగితే ఖచ్చితంగా చేయడం మేలు. నాలుగవదిగా కష్టాలను తట్టుకోవడం. ఎప్పుడైనా గాలిలో బలంగా వీచేటప్పుడు చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో, ఈ చిన్న మొక్కలు విరిగిపోకుండా వంగుతాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? అయితే కొన్నిసార్లు జీవితంలో గెలవడానికి పోరాడడం మాత్రమే కాదు, పరిస్థితులకి అనుగుణంగా మారడం కూడా అవసరం. మన జీవితంలో ఎన్నో కష్టాలు అనే గాలులు బలంగా వీస్తున్నప్పుడు మనం ఈ మొక్క వల్ల విరగకుండా తట్టుకుంటూ నిలబడాలి, అది ఏ పరిస్థితిలో అయినా సరే. ఐదవదిగా ఆశ. ఎండిపోయిన కొమ్మను చూసారు ఎప్పుడైనా? అలా ఎండిపోయిన కొమ్మ కూడా సరైన కాలం వచ్చినప్పుడు మళ్ళీ చిగురిస్తుంది. ఇది తెలుసా మీకు? ఇది ఒక ఉదాహరణ, నా అనుభవంలో నేను చెప్తున్నాను. మునుగ చెట్టు కొమ్మ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి నాటడం జరిగింది. అయితే అది వర్షాకాలం కాదు, వెంటనే చిగురించడానికి నాటి రోజు చూస్తూ ఉన్నాను అనమాట, ఇప్పుడు ఆకులు వస్తాయని చెప్పి. అయితే 2 నెలలు అయిపోయింది. 2 నెలలు దాదాపు దాటిన తర్వాత అప్పుడు అసలు ఎక్స్పెక్టే చేయలేదు అది చిగురుస్తుంది అని. అప్పుడు దానికి చిగురు రావడం ప్రారంభించింది. నేనేమనుకున్నానంటే, ఇది ఎదగదు, ఇంకా లేదు, దీనివల్ల పని లేదు ఇంకా అని అనుకున్నాను. ఇలా మరి జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఆ ఒక్క మొక్క గురించి నేను చూసిన అనుభవం మీతో చెప్తున్నాను. ఎదగదేమో అని అనుకున్నాను, కానీ అది తీసేసి పడేయలేదు నేను. ఎందుకంటే ఏదో ఒక మూల ఒక చిన్న ఆశ. అలాగే మొక్క ఎప్పుడు దాని సమయం అందు అది చిగురిస్తుందో, మనుషులుగా మనకు కూడా ఆశ ఉండాలి. మనమైతే బేసికలీ ఆశాజీవులం అనుకోండి. కనుక ఈరోజు మనకి కష్టంగా ఉన్నాం, రేపు కొత్త కొత్త అవకాశాలు ఖచ్చితంగా రావచ్చు. ఉన్న ఆశలు తీరే అవకాశాలు ఖచ్చితంగా రాకపోక మానవు. ఆల్ యూ నీడ్ ఈజ్ సమ్ పేషెన్స్ అండ్ టైం. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ప్రకృతి ఎప్పుడు ఆశలను వదులుకోదు, అలాగే మనం కూడా మన ఆశలను వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుందాం. ఈరోజు ఒక చిన్న మొక్క మనకు నేర్పిన 5 పాఠాలు ఇవి. అవి సహనం, వినయం, సేవ, కష్టాలను తట్టుకోవడం అనగా ధైర్యం మరియు ఆశ. ఒక రకంగా చెప్పాలంటే, ఈ ప్రకృతిని చూస్తే అందం మాత్రమే కాదు, జీవితాన్ని మార్చే జ్ఞానం కూడా మనకి కనిపిస్తుంది. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ప్రత్యేకతను కనపరుస్తుంది. ఈరోజు మీరు చూసిన ఏ మొక్క అయినా ఒకసారి మీరు గమనించండి, అది కూడా మీకు ఏదో ఒక జీవిత పాఠాన్ని చెప్తుందేమో. ఇకపోతే ఈ విజువల్స్కి వస్తే, అసలు ఈ పక్షికి అద్దంలో ఏముందో తెలియదు, కానీ వచ్చి కొడుతుంది వెళ్తుంది, కొడుతుంది వెళ్తుంది. ఇది లాస్ట్ సమ్మర్కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి కొట్టి వెళ్తుంది.
ఎందుకు అలా చేస్తుందో నాకైతే కారణం తెలియదు. మీకు తెలిస్తే నాకు చెప్పండి. చాలా ఆసక్తితో ఉన్నాను ఎందుకు అని తెలుసుకోవడానికి. ఇకపోతే ఇవన్నీ కొన్ని అందమైన మొక్కలు అన్నమాట. కానీ ఇందులో కొన్ని సిమెంట్ పడి పాడైపోయాయి. ఎప్పుడైనా మీరు ఏదైనా వర్క్ కన్స్ట్రక్షన్ గురించి చేపించుకుంటూ ఉంటే దయచేసి కిందన మొక్కలు ఉంటే కిందన కానీ లేదా చుట్టుప్రక్కల కానీ ఉంటే కవర్ చేయడానికి చూడండి. మేక్ షూర్ యూ కవర్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే ఎన్నో రోజుల కష్టం ఫలితం లేకుండా నష్టంగా మారితే బాధే కదా, అందుకని. సో ఇప్పుడు చూపించిన వాటిలో చాలా రకాలు ఉన్నాయి. ఇందాకంతా మీరు చూసి ఉండొచ్చు, తోటకూర, ఆకుకూర, టొమాటోస్, ఇంకా చాలా చాలా ఉన్నాయి, పువ్వుల మొక్కలు అలా. ఇక్కడేమో కొన్ని ఆకుకూరలు, కరివేపాకు, తమలపాకు, మనీ ప్లాంట్, మళ్ళీ పువ్వుల చెట్టు, ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి. నేను చెప్పాలనుకున్న చాలా ఉన్నాయి, కానీ మెయిన్గా నేను ఏం చెప్దామని అనుకున్నానంటే మొక్కలే నాటండి, కొత్త గొప్ప మీకు వీలున్న ప్రకారము. వీలు లేకపోతే వీలు చూసుకొనైనా నాటడానికి ప్రయత్నించండి. ఈ అవసరతలు లేవు, ఈ సౌకర్యాలు లేవు అని అనుకోకండి. మీకున్న దాంట్లో అది ఏదైనప్పటికీ సరే ప్రయత్నించండి. అంతా ఫ్యాన్సీగా ఉండాలి, ఎస్థెటిక్గా ఉండాలి ఇలా కాకుండా మొక్కని ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్లో పెంచడానికి చూడండి. ఇక చూసారా, మావే చూపిస్తే బకెట్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని టబ్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని పాట్స్ ఉన్నాయి. ఎందులో వీలైతే అందులో పెంచేస్తాము. కానీ పెంచేటప్పుడు మొక్కకి అవసరమైన వాటిని మనం సమకూరుస్తున్నామో లేదో అనేది మాత్రం చూసుకోవాలండి. దాన్ని చేతులారా చంపడానికి అయితే వద్దు. ఇప్పుడు పెంచుతున్న ప్రాసెస్లో మనం అన్నీ చేసాము, కానీ అది చనిపోయిందంటే అది మన చేతిలో లేనిది. దానికి మనం ఏం చేయలేము. బ్రతకడం చావడం మన చేతిలో లేదు. కానీ మనం చేయాల్సింది రెస్పాన్సిబుల్గా చేసేసాం, అయినా అది అలా అయ్యిందంటే దానికి మనం ఏం చేయలేము. మనం పెంచవలసిన బాధ్యత వరకు సక్రమంగా పెంచుతూ ఆ బాధ్యతని నిర్వహించామో లేదో చూసుకోవాలి, అంతే. ఇక్కడ కొన్ని ఆకుకూరలు విత్తనాలు అలా చల్లాము, ఇంకా చిన్న చిన్నగా గ్రో అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే కొన్ని పాడైపోయాయి, కొన్నిటిపైన పెయింట్ పడ్డాయి, ధూళి ఇలా ఉన్నాయి. అది వర్క్ చేసినప్పుడు ఇలా అయిపోయింది. నేను చెప్పాను కదా మునగ చెట్టు అని, ఇదే అది. ఇలా మొక్కలు చిగురించడం చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అది చిగురించడమే కాదు, ఆ ఎదుగుదల, ఆ ఫలాలు, అది చాలా అద్భుతం. ఆ ప్రక్రియ అంటేనే నాకు చాలా ఇష్టం. నేనైతే రోజు గమనించుకుంటూ ఉంటాను ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు పెరిగింది అని చెప్పి. అలాగే మొక్కలకి సరైన మట్టి ఉండాలండి, మట్టి తీసి మళ్ళీ వేయాలి. మట్టి, గెత్తం ఇలాంటివి, అలాగే ఏదైనా డ్రై అయిపోయిన తొక్కలు లాంటివి, ఇవన్నీ కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్వి, అందుకే గ్రో అవుతున్నట్లు మీకు కనిపిస్తున్నాయి కొన్ని. ఇంకా వచ్చే కాలం అంతా వర్షాకాలం కదా, కాబట్టి కొత్తవి వేద్దామని ఆశ ఉంది. అలాగే కొన్ని కుండీలు తెచ్చి కానీ ఇంకా పైన కానీ పక్కన కానీ పెట్టి పెంచుదామని అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఒకవేళ పెంచేటట్టు అయితే దాని గ్రోత్, దాని టిప్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అలాగే మీకేమైనా తెలిస్తే కూడా నాతో షేర్ చేయండి, పంచుకోండి, వివరించండి. మై వీడియోస్ ఆర్ వెరీ సింపుల్. చాలా వరకు రా అండ్ అన్ఫిల్టర్డ్ ఉంటాయి. ఎలా తీసింది అలాగే పెట్టేస్తాను నేను యాడ్ చేసి, సో దాట్ మీరు కూడా అంతే ప్యూర్గా వీక్షిస్తారని. ఆఫ్టర్ 6 months మళ్ళీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక నుంచి రెగ్యులర్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఎలాంటివి చూడాలనుకుంటున్నారో, వినాలనుకుంటున్నారో, మీకు ఎలాంటివి అవసరమో నాకు తెలియజేయడం మర్చిపోకండి. దాన్ని బట్టి నేను ఇంకా ఎంత బెటర్గా ఎలా చేయొచ్చు అనేది నేను చూస్తాను. ఇది కలబంద మొక్క, ఇదేమో చిక్కుడు పాదు, ఆ పక్కన పొనగంటి కూర ఉంది, ఇదేమో దానిమ్మ మొక్క, ఇక్కడేమో బెండకాయలు, ఇక్కడ తులసి చెట్టు ఉంది. ఇలా కొన్ని కొన్ని అన్నమాట. ఈ సీజన్కి ఉంటాయి కొన్ని, ఆ సీజన్ అయిపోయిన తర్వాత ఉన్నంత వరకు ఉండి అవి తీసేస్తాము. తర్వాత ఇంకొకటి ఆ ప్లేస్లో వేసుకుంటాం, ఎందుకంటే చాలా చాలా చిన్న 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 ప్లేస్ అండి. ఇంకా ఈ పక్కన ఉన్నది పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, ఆ చెట్టు. ఈ హార్వెస్ట్ చేయడానికి మనం చాలా టైం పడుతుంది. గులాబీ మొక్కలు తెస్తున్నాము, నాటుతున్నాము, కొన్ని రోజులు ఉంటుంది, చచ్చిపోతుంది. ఎందుకు మీకు కారణం తెలిస్తే నాకు చెప్పండి. ఓవరాల్గా ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, వెయిట్ ఫర్ ద రైట్ టైం, ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ. ఇన్ ద మీన్ వైల్ డూ వాట్ ఎవర్ యూ కెన్. ఎంత శ్రమించాలనుకుంటున్నారో, ఎంత ప్రయత్నించాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలు చేయండి, నమ్మండి, ఫలించండి. అలాగే విజయం వచ్చాక, ఫలితం వచ్చాక గర్వించకండి. మొక్కల్ని నాటండి, పెంచండి, అపురూపంగా చూసుకోండి, మంచి ఆహారాన్ని తీసుకోండి, చక్కగా కుటుంబంతో సంతోషంగా జీవించండి. అది ఒక్కటే జీవితం కనుక చింతించకండి ఎక్కువగా. ఏదైనా సరే లెట్ ఇట్ బీ. ఇప్పుడు మనం బాగా స్ట్రెస్ అయిపోవడం వల్ల మన కష్టాలు ఏమీ పోవు.
దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది తప్ప. అందుకే ఎక్కువగా ఆలోచించకండి, కానీ ఏ పనైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి. నా ఈ మాటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.